హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో లడ్డు. పంచదారతో కాకుండా బెల్లంతో చాలా హెల్తీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేయొచ్చు. సింపుల్గా చాలా ఈజీగా ఈ లడ్డూని మీరు కూడా రెడీ చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇందులోనే మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకొని నెయ్యిలో బాగా వేయించుకోండి. రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా నెయ్యిలో వేయించుకున్న తర్వాత ఇందులోనే ఇంకొక కప్పు గోధుమ పిండిని తీసుకొని దీంట్లోనే వేసుకొని మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని గోధుమ పిండి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు దాకా బెల్లం తురుముని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఇందులోనే 1 పావు కప్పు దాకా పాలను కాచి చల్లార్చుకొని ఇందులో వేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మరో 10 నిమిషాల పాటు ఇది మొత్తం పూర్తిగా చల్లారనివ్వండి. ఇందులోనే ఇందాక మనం నెయ్యిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కొంచెంగా తీసుకుంటూ కొంచెం చేతికి నెయ్యిని అప్లై చేసుకొని లడ్డూలా చుట్టుకోండి. అంతే, ఇలా గోధుమ పిండితో చాలా హెల్తీగా లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.